మొదటి ప్రేమలేఖ. ఆంధ్రప్రదేశ్లోని పచ్చని పొలాల మధ్య కృష్ణమ్మ వడిలో ఒదిగి ఉన్న ప్రశాంతపురం అనే పల్లెటూరు అది. ఆ ఊరి పేరుకు తగ్గట్టే ప్రకృతి వడిలో నిత్యం ప్రశాంతంగా పచ్చదనం పరిచినట్లుండేది. అలాంటి ఒక అందమైన వాతావరణంలో మంచితనానికి మారుపేరుగా నిలిచిన ఓ కుటుంబంలో చందన అనే ఓ పసిపాప పుట్టింది. ఆమె కళ్ళు ఆకాశంలా విశాలంగా, అప్పుడే విరిసిన మల్లెపువ్వుల్లా స్వచ్ఛంగా ఉండేవి. చందన పుట్టుక ఆ ఇంటికి సరికొత్త ఆనందాన్ని తెచ్చింది, వెలుగులు నింపింది. 2 ఏళ్ల వయసులో ఆమె తమ్ముడు చరణ్ పుట్టినప్పుడు ఆ ఇల్లు పసిపిల్లల కిలకిల రావాలతో, తల్లిదండ్రుల నవ్వులతో నిండిపోయింది. అన్నయ్య, అక్కల సరదాలు, అమ్మ గోరుముద్దలు, నాన్న చేతి స్పర్శతో వారి చిన్న ఇల్లు నిజంగా ఓ స్వర్గధామంలా ఉండేది. ఆ సుగంధాలు అలుముకున్న ఆనందం శాశ్వతమని వారెవ్వరూ ఊహించలేదు. విధి వక్రించి చరణ్ పుట్టిన కొద్ది నెలలకే వారి అమ్మ అకస్మాత్తుగా అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ పసిబిడ్డల బాల్యం తల్లి ప్రేమకు దూరమై అనాథగా మారింది. ఆ ఇంటిపై విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ప్రశాంతపురం వారి కుటుంబానికి కన్నీటి తోడుగా నిలిచింది. తల్లి మరణించిన 6 నెలలు తిరక్కుండానే చందన తండ్రి తన ఒంటరితనాన్ని భరించలేక బంధువుల ప్రోత్సాహంతో కుమారి అనే మరో స్త్రీని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ క్షణం వరకు చందన మనసులో ఎక్కడో ఒక మూల తన తల్లి తిరిగి వస్తుందని, తన బాల్యం మళ్లీ ప్రశాంతంగా మారుతుందని ఆశగా ఉండేది. కాని కుమారి ఇంటిలోకి అడుగుపెట్టిన ఆ క్షణం నుంచే చందన జీవితంలో సినిమా కష్టాలు మొదలయ్యాయి. కుమారి పేరుకు తగ్గట్టుగా కుమారిలా కాకుండా ఒడిలో చేర్చుకోవాల్సిన పసిపిల్లలను కఠినంగా చూస్తూ ఒక రాక్షసిలా మారిపోయింది. చందన పసిపిల్ల అయినా ఇంటి పనులన్నీ ఆమె చేతే చేయించేది. తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే పశువులను చూసుకోవడం నుంచి ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయటం వరకు అన్నీ చందన చిట్టి చేతులతోనే చెయ్యాల్సి వచ్చేది. పొద్దుటినుంచి సాయంత్రం వరకు చాకిరీ చేయించినా కడుపునిండా అన్నం పెట్టేది కాదు. ఆకలితో అలమటించినా, కళ్లల్లో నీళ్లు తిరిగినా కుమారి మనసు ఏమాత్రం కరగలేదు. చందన తన చిన్నారి తమ్ముడు చరణ్ని కంటికి రెప్పలా చూసుకుంటూ, వారికి ఉన్న 2 పశువులను మేపుకుంటూ ఆ కఠినమైన జీవితాన్ని నెట్టుకొచ్చేది. ఆకలిని, అలసటను మరిచిపోయేలా చేసే ఒకే ఒక్క ఆశాకిరణం చరణ్ చిరునవ్వు. అతని చిలిపి మాటలే ఆమెకు ఆకలిని మరిపించే మందు. ప్రశాంతపురం చందనకు నరకకూపంలా మారింది. ప్రతిరోజూ ఒక అగ్ని పరీక్షలా గడిచేది. చందన జీవితం నరకప్రాయంగా సాగుతున్న రోజుల్లో ఊరిలో ఎవరికీ చందన కష్టాలు పూర్తిగా తెలియవు. తెలియని బాధను పసిపాప భరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సరిగ్గా అదే సమయంలో ఆమె తల్లి ప్రాణస్నేహితురాలు కాంచన ఒక దేవదూతలా వారింటికి వచ్చింది. చందన దీనస్థితిని చూసి ఆమె మనసు ద్రవించిపోయింది. ఆ చిన్నారి కళ్లల్లోని భయం, ఒంటిలోని గాయాలు, అలిసిన ఆ చిట్టి చేతులు కాంచన హృదయాన్ని కలచివేశాయి. వెంటనే ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంది. కాంచన బంధువులు హైదరాబాదులో ఉండేవారు. వారికి పిల్లలు లేరు. తమ ఇంటి వద్ద తమ ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలని వారు కాంచనతో చెప్పారు. చందన పరిస్థితిని వారికి వివరించింది కాంచన. మేము తనని సొంత కూతురులా చూసుకుంటాం, చదివిస్తాం, మంచి అబ్బాయిని చూసి మేమే పెళ్లి జరిపిస్తామని వారు మాటిచ్చారు. చందన జీవితంలో ఒక కొత్త ఆశ చిగురించింది. కాంచన రూపంలో దేవుడే తమ బిడ్డను కాపాడటానికి వచ్చాడని చందన తండ్రి భావించాడు. కాంచన ప్రతిపాదనను చందన తండ్రికి చెప్పినప్పుడు మారుటి తల్లి కుమారికి ఏమాత్రం ఇష్టం లేదు. చందన తన చాకిరీకి దూరమవుతుందని ఆమె కోరుకోలేదు. ఈ పిల్ల ఎక్కడే ఉంటే నాకు పనికొస్తుంది, దాన్ని ఎక్కడికీ పంపొద్దు అంటూ గొడవ చేసింది. కాని చందన తండ్రి తన బిడ్డ పడుతున్న కష్టాలను చూసి తన మనసు రాయి చేసుకుని, ఇక్కడికంటే హైదరాబాదులో అయితే నా బిడ్డ నీడపట్టున బ్రతుకుతుంది, ఈ రాక్షసి చేతిలో నరకం అనుభవించాల్సిన అవసరం లేదు అని భావించాడు. తన కళ్లముందే తన బిడ్డ నరకం అనుభవించడం కంటే దూరం ఉన్నా సుఖంగా ఉండటమే మేలని నిర్ణయించుకున్నాడు. కళ్లనిండా నీళ్లతో, గుండెనిండా బాధతో చందనను హైదరాబాదులో కాంచన బంధువుల ఇంటికి పంపాడు. ఆ ప్రయాణంలో చందన కూడా చరణ్ని విడిచి వెళ్లటానికి చాలా బాధపడింది. తమ్ముణ్ణి విడిచి వెళ్లడం ఆమెకు గుండెకోతను మిగిల్చింది. కాని తన తండ్రి నిర్ణయానికి తల వందింది. హైదరాబాదులో కాంచన బంధువులు చందనను సొంత కూతురిలా చూసుకున్నారు. ఆమెకు చదువు చెప్పించి మంచి భవిష్యత్తును అందించాలని కంకణం కట్టుకున్నారు. చందన కూడా కొత్త వాతావరణంలో ఆప్యాయతతో పెరిగి చదువులో రాణించింది. ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. కొత్త ఆశలు చిగురించాయి. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చందన హైదరాబాదులో డిగ్రీ చదువుతోంది. తన భవిష్యత్తుపై కొత్త ఆశలు పెంచుకుంది. ఆమె తమ్ముడు చరణ్ 10వ తరగతి చదువుతున్నాడు. అన్నయ్యలా మారాడు. అదే సమయంలో చందన తండ్రి కొత్త ఇంటిని నిర్మించి గృహప్రవేశం చేస్తున్నాడు. ఈ శుభకార్యానికి హైదరాబాదు నుంచి చందన తన తండ్రి వద్దకు వచ్చింది.
ఒక పక్క సంతోషం, మరోపక్క కుమారిని చూస్తే భయం. చరణ్ గృహప్రవేశానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయించడానికి తన స్నేహితుడు, అతని అన్నయ్య అయిన సూర్యను పిలిపించాడు. సూర్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, తమ ఊరికి దగ్గర్లోని సిటీ కాలేజీలో. అక్కడే గృహప్రవేశం సందడిలో చందనకు సూర్య పరిచయమయ్యాడు. సూర్య పొడవైన ఆకారం, తీక్షణమైన కళ్ళు, నిగర్వియైన చిరునవ్వు చందనను ఆకట్టుకున్నాయి. సూర్య కూడా చందన అందాన్ని, ఆమెలోని అమాయకత్వాన్ని, కళ్లల్లో దాగి ఉన్న బాధను గమనించాడు. వారి మధ్య మాటలు కలిశాయి, చూపులు కలిశాయి. చరణ్ తన అక్క చందనను 2 నెలలపాటు హైదరాబాద్ పంపించలేదు. ఆమె పట్ల అంతులేని ప్రేమను చూపించాడు. తన రెండో తల్లి కుమారి చందనను ఏమైనా అంటే చరణ్ ఏమాత్రం ఊరుకునేవాడు కాదు. చందన పట్ల చరణ్కున్న ప్రేమ, బాధ్యత సూర్యను ఆకట్టుకున్నాయి. చందన పట్ల ఒక రకమైన సానుభూతి, ఆకర్షణ సూర్య మనసులో చిగురించాయి. వేసవికాలం కావడంతో సూర్య తన ఫ్రెండ్స్ 8 మందితో కలిసి గ్రామంలో చెరకు, పసుపు, కందా నాటు వేయటానికి వెళుతూ డబ్బులు సంపాదించి ఉండేవాడు. సూర్య కష్టపడే తత్వం, తన కుటుంబం పట్ల అతనికి ఉన్న బాధ్యత, చిన్న వయసులోనే అతను మోస్తున్న భారం చందనను మరింత ఆకట్టుకున్నాయి. అతని గురించి తెలుసుకునే కొద్దీ చందన మనసులో ఒక కొత్త భావన చిగురించింది. అది కేవలం ఆకర్షణ కాదు, అంతకు మించి. సూర్య జీవితం కూడా కష్టాల కడలే. అతని తండ్రి రఘునందన్ తాగుబోతు, ఇంటి బాధ్యత ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. సంపాదించిన డబ్బులన్నీ సారాయికే తగలేసేవాడు. సూర్య తల్లి కల్పన ఆ కష్టాలన్నింటినీ భరిస్తూ ఇంటిని నడుపుతూ ఉండేది. కుటుంబ గౌరవం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కల్పన నిత్యం కష్టపడేది. సూర్యకు ఒక తమ్ముడున్నాడు. వాడు ఏదీ పట్టించుకోడు. ఎప్పుడూ హాస్టల్లో ఉండి చదువుకోవడం, సెలవులిస్తే చుట్టాలిళ్లకపోవడం చేస్తాడు. కాని సూర్య అలా కాదు. అతను ఒకవైపు కాలేజీలో డిగ్రీ చదువుకుంటూనే మరోవైపు తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు. సెలవులు వస్తే బయట పనులకు తన ఫ్రెండ్స్తో కలిసి వెళుతూ సంపాదించిన డబ్బుతో వాళ్ల అమ్మకి సాయంగా నిల్చేవాడు. అతని కళ్లల్లో ఒక పదును, భవిష్యత్తుపై ఒక ఆశ కనిపించేవి. తన కుటుంబాన్ని నిలబెట్టాలనే సంకల్పం అతన్లో బలంగా ఉండేది. చందన సూర్యలోని ఈ లక్షణాలను చూసి మరింత ప్రభావితమయ్యింది. ఒకరోజు సూర్య ఫ్రెండ్ 2 కాళ్లు లేని సలీం సూర్య ఇంటికొచ్చాడు. సలీంకు సూర్య అంటే ఎంతో ఇష్టం. సూర్య కూడా సలీంను తన సొంత తమ్ముళ్లా చూసుకునేవాడు. అక్కడ్నుంచి సూర్య తన సైకిల్పై అతన్నెక్కించుకుని తన ఫ్రెండ్స్తో కలిసి పొలంలో కందనాటు వేయడానికి వెళ్లాడు. ఈ దృశ్యం చూసిన చందన తమ పక్కింటి ఝాన్సీక్రో, సూర్యబావ ఎప్పుడూ ఏదోకటి చేస్తూనే ఉంటాడనుకుంటా పిన్ని అని అమాయకంగా అడిగింది. ఝాన్సీ చిరునవ్వు నవ్వి, అవును చందన, సూర్య తండ్రి రఘునందన్ ఎప్పుడు సారా తాగుతూ ఉంటాడు. సూర్యతల్లే ఇంటి బాధ్యత మొత్తం చూసుకుంటుంది. రఘునందన్ అన్నయ్య ఎంత తాగినా వ్యవసాయం బాగా చేస్తాడు, కానీ డబ్బులన్నీ తాగుడికే ఖర్చుపెట్టేస్తాడు. సూర్యకున్న తమ్ముడేమో ఏదీ పట్టించుకోడు. వాడు ఎప్పుడూ హాస్టల్లో ఉండి చదువుకోవడం, సెలవులిస్తే చుట్టాల ఇళ్లకు పోవడం చేస్తాడు. సూర్య అలా కాదు. ఇటు చదువుకుంటూనే తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ ఉంటాడు. సెలవులు వస్తే బయట పనులకు తన ఫ్రెండ్స్తో కలిసి వెడుతూ వాళ్ళ అమ్మకి సాయంగా నిలుస్తాడు అని చెప్పింది. ఝాన్సీ మాటలు చందన మనసులో సూర్యపట్ల గౌరవాన్ని, ఆరాధనను రెట్టింపు చేశాయి. ఆ రోజునుంచి చందన మనసులో సూర్యమీద చెప్పలేని ప్రేమ పుట్టింది. అదో తీయని భావన. చందన మనసులో సూర్యపట్ల ఒక తీయని భావన మొదలైంది. ఆమె కళ్ళు తెలియకుండానే సూర్యని వెతికేవి. అతను చూపుల కోసం ఆమె హృదయం ఆరాటపడేది. సూర్య కూడా చందన్ను గమనించడం మొదలుపెట్టాడు. వారి చూపులు కలిసిన ప్రతిసారీ ఒక మౌన సంభాషణ జరిగేది. మాటలు లేకుండానే మనసులు మాట్లాడుకునేవి. ఒకరోజు సూర్య ఇంటి ముందర బ్రష్ చేసుకుని ఇంట్లోకి వెళుతూ ఎందుకో చందన వాళ్ల ఇంటివైపు చూశాడు. అప్పటివరకు చందన వాళ్ల ఇంటి దగ్గరనుంచి సూర్యను చూస్తుంది. సూర్య ఇంట్లోకి వెళుతున్నాడు. చందనకు సూర్య కనిపించట్లేదు. దాంతో చందన తమ ఇంటి ముందర ఉన్న ఒక దిమ్మ ఎక్కి సూర్యను చూసింది. ఆమె కళ్లల్లో ఒక రకమైన ఆరాటం, ఆశ స్పష్టంగా కనిపించాయి. అది గమనించిన సూర్య చందనకు కళ్ళెగరేశాడు. చందన సిగ్గుతో తలవంచుకుని ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది. ఆమె ముఖం ఎర్రబడింది. సిగ్గుతో ఆమె చెక్కళ్ళు ఎర్రగా మారాయి. సూర్యకు ఏదో గేడా కొడుతుంది అనిపించి 2 రోజుల తర్వాత ఝాన్సీ వద్దకు వెళ్లాడు. అక్కా, చందన మొన్న ఇలా చేసిందిరా అని చెప్పాడు. ఝాన్సీ నవ్వి, రే సూర్య, నీ గురించి చందన నన్నడిగిందిరా, నాకూడా డౌట్ వస్తుంది, చందన నిన్నిష్టపడుతుందేమో అని అంది. ఝాన్సీ మాటలు సూర్య మనసులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి. చందన పట్ల అతనిలో కూడా ఒక ఆకర్షణ మొదలైంది. వారిద్దరి మధ్య మౌనంగానే ప్రేమ చిగురించింది. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. సూర్య అతని స్నేహితులు కష్టపడి పనిచేసేవారు. ఒక్కోసారి అర్ధరాత్రి పూట చేనుకు కందనాటడానికి వెళ్లేవాళ్లు. డబ్బు సంపాదించాలని తపన వారిలో బలంగా ఉండేది. ఒకరోజు సూర్య అర్ధరాత్రి వరకు చెరుకునాటు వేసి ఫ్రెండ్స్తో ఇంటికి వస్తూ
మధ్యదారిలో తాటిచెట్టు కళ్ళు దింపుకుని ఆ కళ్ళు ఒక క్యాన్లో పోసుకుని మళ్లీ ఆ కుండలకు డబ్బులు రబ్బర్ బ్యాండ్తో కట్టి చెట్టుపైన పెట్టేసి ఆ కళ్ళు తీసుకుని ఇంటికొచ్చారు. ఆ కళ్ళు ఝాన్సీ వాళ్ల ఇంటి టెర్రస్ పైన తన ఫ్రెండ్స్తో కలిసి తాగుతూ ఉన్నారు. వాళ్లతో పాటు ఝాన్సీ భర్త సీతారాం కూడా సూర్యవాళ్లతో కళ్ళు తాగుతారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి మాటలకు మా ఇంటి టెర్రస్ పైన పడుకున్న నాకు మెలకువ వచ్చి చూస్తే పక్కింటి ఝాన్సీ పిన్ని వాళ్ల ఇంటి మేడపైన సూర్య కనిపించాడు. ఝాన్సీ పిన్ని వాళ్లకు నాటుకోడి వండి ఇచ్చింది. అందరూ కడుపు నిండా తిన్నారు. చాలా సమయం వరకు వాళ్లంతా అక్కడే కళ్ళు తాగి ఝాన్సీ పిన్ని పెట్టిన భోజనం తిని అక్కడే అందరూ చాపల మీద పడుకుండిపోయారు. మరుసటి రోజు ఉదయం చాలా సమయం వరకు నిద్రలేవలేదు సూర్యవాళ్లు. సూర్య తల్లి కల్పన ఝాన్సీ ఇంటికి వచ్చి, ఝాన్సీ, సూర్య ఇక్కడున్నాడా? రాత్రి ఇంటికి రాలేదు, నా గుండె దడదడలాడుతుంది అంటుంటే ఇంట్లో నుంచి బయటకొచ్చిన ఝాన్సీ కొడుకు, అమ్మమ్మా, మావ పైన పడుకుని ఉన్నాడు అంటూ సైగచేసి చెప్పారు. కల్పన ఆంటీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆందోళనతో ఆమె ముఖం వాడిపోయింది. రే సూర్యా, నీవు కూడా మీ నాన్నలా తయారవుతావేంట్రా? ఈ తాగుడు బారిన పడి నీ జీవితం నాశనం చేసుకోవద్దు అంటూ బాధగా అంది. సూర్య అప్పుడే కల్పనా కేకలకు నిద్రలేచి, అదేం లేదమ్మా, వారం రోజులుగా రాత్రింబొమ్మళ్ళు పనిచేస్తేగాని ఆ రెడ్డిగారి 20 ఎకరాల చెరుకుతోట నాటడం పూర్తి కాలేదు. రాత్రే పూర్తయింది. వీళ్లంతా, రేయ్ కళ్ళు తాగుదాం, ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి అంటే ఒక చెట్టు కళ్ళు వలుసుకుని తెచ్చుకున్నాం. బావతో ఫోన్ చేసి చెబితే ఇక్కడే భోజనం చేయించాడు. మేమంతా ఇక్కడే కొంచెం కళ్ళు తాగి ఇక్కడే పడుకున్నాం అన్నాడు. కల్పన, ఈ రోజునుంచి కళ్ళు కాని మరి ఏ ఇతర ఆల్కహాల్ తాగినా నేను చచ్చినంత ఒట్టే అంది. ఆమె మాటల్లో తీవ్రత, ప్రేమ రెండూ కనిపించాయి. సూర్య ఫ్రెండ్స్ అందరూ కూడా సూర్య తల్లి కల్పనాకు ఒట్టేసి, ఈ రోజునుంచి మా జీవితంలో ఆల్కహాల్ జోలికి పోం అని మాట ఇచ్చారు. ఈ సంఘటన సూర్యలోని బాధ్యతను, అతని తల్లి పట్ల అతనికున్న ప్రేమను చాటి చెప్పింది. అతని తల్లి కళ్లల్లో ఆనందాన్ని నింపింది. సూర్య జీవితంలో అతని తండ్రి రఘునందన్ ఒక పెద్ద లోపం. తాగుడుకు బానిసైన రఘునందన్ కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడు. నిత్యం ఇంట్లో గొడవడులరిగేవి. కాని సూర్య మాత్రం తన తండ్రిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. అతని పట్ల తన బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదు. తన తండ్రికి అవసరమైనప్పుడు అండగా నిల్చేవాడు. ఒకరోజు సూర్య తండ్రి బాగా ఆల్కహాల్ తాగి రోడ్డు మీద పడిపోయాడని ఎవరో చెబితే సూర్య వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి ఫ్రెండ్స్ సహాయంతో ఇంటికి తీసుకొచ్చాడు. అతనికి స్నానం చేయించి, బట్టలు మార్చి, భోజనం తినిపించి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ దృశ్యం చూసిన సూర్య తమ్ముడు, రే సూర్య, నువ్విలా చెయ్యబట్టే నాన్న ఒళ్ళు మిన్ని తెలియకుండా తాగి రోడ్ల మీద డోలాడుతున్నాడు. నువ్విలా చూసుకుంటే తను మారడు అన్నాడు కోపంగా. అప్పుడు సూర్య శాంతంగా, రేయ్, నాన్న ఏమి చేసినా మనం కాకపోతే బయటవాడివన్నీ చేస్తాడా ఏంట్రా? ఆయన మన నాన్న, ఆయనను చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మనం మారితే ఆయన కూడా మారతాడ్రా అన్నాడు. సూర్య మాటల్లోని పరిణితి, తండ్రి పట్ల అతనికున్న ప్రేమ, బాధ్యత స్పష్టంగా కనిపించాయి. ఈ సంఘటన చందన మనసులో సూర్య పట్ల ఉన్న ప్రేమను మరింత బలోపేతం చేసింది. అతను కేవలం కష్టపడేవాడు మాత్రమే కాదు, ఒక మంచి మనసున్న, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి అని ఆమెకు అర్థమైంది. సూర్య పట్ల ఆమె ప్రేమ మరింత లోతుగా మారింది. చందన తన గ్రామంలో ఉండగా సూర్యతో ఆమె ప్రేమ మరింత బలోపేతమైంది. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మౌనంగానే వారి బంధం బలోపేతమైంది. కాని చందన హైదరాబాద్ వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. తన మనసులో ఉన్న మాటను సూర్యకు చెప్పాలని ఆమె నిర్ణయించుకుంది. ఇది తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని ఆమెకు తెలుసు. ఈ అవకాశం మళ్లీ రాదు అని ఆమె గ్రహించింది. చందన హైదరాబాద్ బయలుదేరుతూ చివరిసారిగా సూర్య వాళ్ల ఇంటికి వెళ్ళింది. సూర్య అప్పుడే స్నానం చేసి ఇంట్లో బట్టలు మార్చుకుంటూ ఉన్నాడు. చందన సూర్య తల్లిదండ్రులతో, ఆంటీ, నేను హైదరాబాద్ వెళుతున్నాను అని చెప్పడానికొచ్చాను, వెళ్ళి వస్తాను అని చెప్పి తర్వాత సూర్య వైపు చూస్తూ, బావా సూర్య, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటూ కళ్లల్లో నీళ్లతో ఒక చిన్న ప్రేమలేఖను అతని వైపు విసిరింది. ఆ లేఖ అతని చేతిలో పడగానే ఆమె ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇంట్లోనుంచి బయటకు వచ్చి కారులో హైదరాబాద్ వెళ్ళిపోయింది. సూర్య అతనికి ఆపడానికి కూడా సమయం దొరకలేదు. సూర్య ఆశ్చర్యపోయాడు. చందన విసిరిన లేఖనందుకుని ఓపెన్ చేస్తే అందులో ఐ లవ్ యూ సూర్యబావా అంటూ రాసి ఉంది. కింద ఒక ఫోన్ నంబర్ కూడా ఉంది. సూర్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆనందంతో అతని మనసు ఉప్పొంగింది. చందన తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న సూర్య ఆనందానికి అవధులు లేవు. ఆ లేఖ అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ప్రేమ అనే సరికొత్త అనుభూతిని పరిచయం చేసింది. చందన హైదరాబాద్ చేరుకుంది. ఆమె డిగ్రీ 2nd ఇయర్ చదువుతోంది. సూర్య నుంచి ఒకరోజు కాల్ వచ్చింది. నాకు ఎంసీఏ చేయడానికి హైదరాబాద్లో సీటు వచ్చింది అంటూ కాల్ చేసి చందనతో చెప్పాడు. చందన ఆనందానికి అవధుల్లేవు. ఆమె కళ్లల్లో ఆనంద బాష్పాలు నిండాయి. వారి ప్రేమకు దూరమడ్డు కాలేదు. బంధం మరింత బలపడింది. సూర్య
తన బాబాయ్ వాళ్ల ఇంటి వద్ద ఉంటూ ఎంసీఏ చదువుతున్నాడు. హైదరాబాద్లో సూర్య, చందన అప్పుడప్పుడో కలుస్తూ ఉంటారు. వారిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకున్నారు. కాలేజీలో చదువుకుంటూనే వారు ఒకరికొకరు తోడుగా నిలిచారు. కష్టసుఖాలను పంచుకున్నారు. పార్కులలో, సినిమా హాళ్లలో, కాఫీ షాపులలో వారి ప్రేమ కథకు ఎన్నో జ్ఞాపకాలు తోడయ్యాయి. వారి భవిష్యత్తు గురించి కలలు కన్నారు. ఒకరి జీవితంలో మరొకరు నిండుగా నిండిపోయారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి ప్రేమ బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు. వారిద్దరి జీవితంలో ఆనందం, సంతోషం నిండిపోయాయి. భవిష్యత్తు అందంగా ఉందని కలలు కన్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న సూర్య, చందన జీవితంలో విధి ఒక పెద్ద మలుపు తిప్పింది. ఒకరోజు చందన అకస్మాత్తుగా సొంతూరికి రావాల్సి వస్తుంది. ఆమెకు తెలియకుండానే ఒక పెద్ద విషాదం ఆమె కోసం ఎదురుచూస్తోంది. ఆమె జీవితాన్ని మళ్లీ చీకట్లోకి నెట్టడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో సూర్య తన కెరియర్ కోసం ఒక ప్రముఖ కంపెనీలో ట్రైనింగ్ కోసం ముంబై వెడతాడు. అతని భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ. ముంబైలో ఉండగా సూర్యకు ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. చందన తమ్ముడు, తనని ప్రేమగా బావా అని పిలిచే చందన తమ్ముడు చరణ్ మరణవార్త. సూర్య గుండె పగిలిపోయింది. అతను షాక్కు గురయ్యాడు. వెంటనే బయల్దేరాలనుకున్నాడు. చందనను ఓదార్చాలని ఆరాటపడ్డాడు. కాని రావడానికి 2 రోజుల సమయం పడుతుంది. ఈలోపు చందన తమ్ముడు ఖననం పూర్తయిపోతుంది. ఇక రావద్దులే, వచ్చినా ఉపయోగం లేదు అని ఫ్రెండ్స్ చెప్పడంతో సూర్య ముంబై నుంచి రాలేకపోతాడు. అతని ఎంత బాధపడ్డాడో మాటల్లో చెప్పలేడు. అతని ఆవేదన అంతులేనిది. చందనతో ఫోన్లో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు. కాని చందన మాటల్లోని బాధ, నిస్సహాయత సూర్యను మరింత కలచివేశాయి. అతని గుండెని పిండేశాయి. ఈ సంఘటన వారిద్దర్నీ తీవ్రంగా ప్రభావితం చేసింది. చరణ్ మరణం చందనను తీవ్రంగా కుంగదీసింది. ఆమె జీవితంలో మరోసారి చీకటి అలుముకుంది. ఈ బాధలో ఉండగానే చందన జీవితంలో ఒక అనూహ్య మలుపు తిరిగింది. కొన్ని నెలలు గడిచిపోతే ఒకరోజు చందన నుంచి ఫోన్ సూర్యకు వస్తుంది. సూర్య, నన్ను మరిచిపో, నాకు పెళ్లి కుదిరింది అంటూ కాల్ కట్ చేస్తుంది. సూర్య షాకయ్యాడు. ఆమె మాటలు అతని గుండెని చీల్చేశాయి. ఎంత ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆమెను సంప్రదించడానికి ఎలాంటి మార్గం లేదు. ఆమె ఎందుకిలా చేసిందో అతనికి అర్థం కాలేదు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. సూర్య వెంటనే తమ గ్రామానికి బయల్దేరాడు. చందనను కలిసి మాట్లాడాలని, ఆమె నిర్ణయానికి కారణం తెలుసుకోవాలని ఆశపడ్డాడు. కాని అతని ఆశలన్నీ అడుగంటిపోయాయి. కాని అతను గ్రామానికి వచ్చేలోపు చందన మెడలో వేరే వ్యక్తి కట్టిన తాళి. ఆ దృశ్యం చూసిన సూర్య గుండె ఆగినంత పనైంది. అతని ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చదువులేని, తనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తితో చందన పెళ్లి జరిగింది. సూర్య గుండె కోతతో ఒక పిచ్చోడిలా మారిపోయాడు. ప్రపంచంలో అన్నీ కోల్పోయినవాడిలా అయ్యాడు. చందన ప్రేమను కోల్పోయిన బాధను తట్టుకోలేక తన తండ్రిలాగే ఆల్కహాల్కు బానిసయ్యాడు. రోడ్డుమీద ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాడు. అతని జీవితం అంధకారంలోకి కూరుకుపోయింది. సూర్య పరిస్థితి చూసిన అతని తండ్రి రఘునందన్ మనసు మారిపోయింది. కొడుకు పడుతున్న బాధను చూసి తన తప్పులను తెలుసుకున్నాడు. తాను ఆల్కహాల్ మానేసి కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకోవడం మొదలుపెట్టాడు. రోడ్డుమీద పడిపోయిన సూర్యను ఇంటికి తీసుకువచ్చి స్నానం చేయించి, బట్టలు మార్చి, భోజనం తినిపించి మంచం మీద పడుకోపెట్టేవాడు. రఘునందన్ తన కొడుకు కోసం పూర్తిగా మారిపోయాడు. రేయ్ నాన్నా సూర్య, నీ లైఫ్ ఇంతటితో ఒక అమ్మాయి ప్రేమ కోసం ఆగిపోకూడదు. నీకెంతో భవిష్యత్తుంది. నువ్వు గొప్పవాడివవుతావు అంటూ ఎన్నోసార్లు నచ్చచెప్తాడు. సూర్య విన్నట్లే వింటాడు. కాని అతని మనసులో చందన జ్ఞాపకాలే తిరుగుతూ ఉంటాయి. ఆమె రూపం అతని కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. సూర్యను ఈ పరిస్థితి నుంచి బయటపడేయడానికి రఘునందన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. హైదరాబాదులో ఉన్న తన తమ్ముడికి ఫోన్ చేసి సూర్య పరిస్థితిని వివరిస్తాడు. సూర్యను హైదరాబాదుకు పంపిస్తాడు. అక్కడ ఒక ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీలో 50,000 జీతానికి జాయిన్ అవుతాడు సూర్య. చందన గుర్తొస్తే చందనతో గడిపిన ప్రతి ప్రదేశాన్ని సందర్శించేవాడు. ఆమె జ్ఞాపకాలతో కుమిలిపోయేవాడు. ఆ బాధతో ఆల్కహాల్ త్రాగి సరిగ్గా జాబ్కి కూడా వెళ్లలేకపోయేవాడు. అప్పుడే అతని జీవితంలో సంజన ప్రవేశించింది. సంజన అదే సాఫ్ట్వేర్ కంపెనీలో అతని సహ ఉద్యోగి. సంజన అందమైనది, తెలివైనది మరియు చాలా ఓపికగలది. సూర్యలోని కష్టపడే తత్వం, అతని కుటుంబం పట్ల అతనికున్న బాధ్యత
అతనిలోని మంచి మనసు సంజనను ఆకట్టుకున్నాయి. సూర్యలోని బాధను, అతని గతాన్ని సంజన అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆమె అతనితో చాలా ఓపికగా ఉండేది. అతని ప్రతీ బాధను తనదిగా భావించేది. అతనితో స్నేహంగా మాట్లాడేది. అతని మనసులోని గాయాలను మాన్పడానికి ప్రయత్నించేది. ఆమె ప్రేమ, సంరక్షణ నెమ్మదిగా సూర్య మనసులోని చీకటిని దూరం చేశాయి. సూర్యతో గడిపిన ప్రతీ క్షణం సూర్యకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. జీవితం మళ్లీ ఆనందంగా మారవచ్చు అనే ఆశను కలిగించింది. కాలం గడిచే కొద్దీ సూర్య మనసులో సంజన పట్ల ఒక కొత్త ప్రేమ చిగురించింది. చందన జ్ఞాపకాలింకా ఉన్నా సంజన ప్రేమ వాటిని మరుగున పడేసింది. సంజన ప్రేమ సూర్యకు ఒక కొత్త జీవితాన్నిచ్చింది. ఆమె అతని జీవితంలోకొక వెలుగురేఖలా ప్రవేశించింది. అతని జీవితాన్ని ప్రకాశవంతం చేసింది. సూర్య సంజనల మధ్య ప్రేమ బంధం మరింత దృఢమైంది. వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. గతంలోని కష్టాలను, నష్టాలను మరిచి సూర్య సంజన ప్రేమలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. అతని జీవితంలో మళ్లీ సంతోషం, ప్రశాంతత నిండుతాయి. సూర్య తండ్రి రఘునందన్ కూడా కొడుకు సంతోషాన్ని చూసి ఆనందించాడు. తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి ఒక మంచి తండ్రిగా మారిపోయాడు. కుటుంబం మళ్లీ ఒక్కటయింది. సూర్య సంజనల ప్రేమకథ జీవితంలో ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, ప్రేమను కోల్పోయినా మళ్లీ ప్రేమను కనుగొని సంతోషంగా జీవించవచ్చని నిరూపించింది. ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, ఆశ, ధైర్యం మరియు జీవితం పట్ల సానుకూల దృక్పథానికి నిదర్శనం. అయితే చందన జీవితం ఇంకా కష్టాలతోనే సాగుతోంది. ఆమె కట్టుకున్న భర్త చెడ్డవాడు, తాగుబోతు కావడంతో చందన ఆర్థికంగా తీవ్రంగా కృంగిపోయింది. గ్రామంలో చాలా అప్పులు చేయటంతో ఇల్లరికం వచ్చిన చందన భర్త చేసిన అప్పులను తీర్చటానికి చందన తండ్రి తమకున్న 2 ఎకరాల భూమిని అమ్మి ఆ డబ్బుతో అల్లుడు చేసిన అప్పులను తీర్చుతాడు. పొలం అమ్మగా వచ్చిన డబ్బు అల్లుడు చేసిన అప్పులకు చాలలేదు. ఇంకా 1,50,000 బాకీ మిగిలి ఉంది. ఆ అప్పులు తీర్చటానికి, అలాగే ఇల్లు గడవటానికి డబ్బులు సంపాదించటం కోసం చందన తండ్రి ఇద్దరూ పొలం పనులు చేసి ఇంటి ఖర్చులు చూస్తుకుంటూ చందన భర్త చేసిన అప్పులు తీరుస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ విషయం ఝాన్సీ ద్వారా సూర్యకు తెలిసింది. చందన పడుతున్న బాధను అర్థం చేసుకున్న సూర్య తనకి కాబోయే భార్య సంజనతో చెబుతాడు. సంజనతో, నేను నేరుగా డబ్బు సహాయం చేస్తే చందన తీసుకోదు. ఆమె ఆత్మగౌరవం అంగీకరించదు. ఎలా తనకి సాయం చెయ్యాలో అర్థం కావటంలేదు అని సంజనను అడుగుతాడు. సంజన ఆలోచించి, సూర్య, మీ ఊరిలో ఫ్రెండ్ సలీం పెళ్లి ఉంది అన్నావుగా, మనం అక్కడికి వెళ్దాం. అప్పుడు ఏదో విధంగా ఆమెకు తెలియకుండానే సాయం చేయటానికి ప్రయత్నిద్దాం అంటుంది. సూర్య సంజన ఆలోచనకు సంతోషించాడు. ఒకరోజు సూర్య తన ఫ్రెండ్ సలీం పెళ్లికి తను పుట్టి పెరిగిన గ్రామానికి తమ కుటుంబంతో కలిసి వస్తాడు. ఆ పెళ్లిలో చందనను చూస్తాడు సూర్య. ఆమె పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతాడు. ఒకప్పుడు తను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు దీనస్థితిలో ఉండటం అతని గుండెను పిండేసింది. చందన కళ్లల్లోని నిస్సహాయత, ఆమె ముఖంలోని అలసట సూర్యను తీవ్రంగా కలచివేశాయి. అతని కళ్ళు చెమర్చాయి. వెంటనే సూర్య సలీంతో మాట్లాడి సలీం చేత గ్రామంలో ఒక షాపు పెట్టిస్తాడు. సలీంతో చెబుతాడు, చందనకు ఏ అవసరం ఉన్నా నీవు సాయం చెయ్యి. ఆమెకు తెలియకుండానే నేను నీకు మనీ పంపిస్తాను. ఆమెకు ఇది నా సాయం అని మాత్రం తెలియనివ్వకు అని సలీం కూడా సూర్య మంచి మనసును అర్థం చేసుకుని చందనకు అండగా నిలబడతానని మాటిస్తాడు. సూర్యకు తెలుసు చందన తన సహాయాన్ని నేరుగా తీసుకోదని. అందుకే సలీం ద్వారా ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది నిజమైన ప్రేమకు నిదర్శనం. సూర్య భార్య సంజన చందనను ఝాన్సీ ఇంటి వద్ద కలుస్తుంది. సంజన చందనతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. నీ సూర్య నా సూర్య అయ్యాడు. నా ప్లేస్లో నువ్వు ఉండాలి కాని నేనున్నాను. నీ దురదృష్టమూ లేక నా అదృష్టమూ తెలియదు, కాని నేను అనుభవించే ప్రతి సంతోషం నీవు నాకు వేసిన ప్రసాదమని భావిస్తాను.
నిన్ను ఈ పరిస్థితిలో చూసిన సూర్య గుండె ఎంత కోతకు గురయ్యిందో నీకు తెలియదు. ఆయన కళ్ళు దగ్గరగా చూసిన నా గుండెకు మాత్రమే తెలుసు అంటూ సంజన చందన పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తుంది. ఆమె కష్టాలను అర్థం చేసుకుంటుంది. నీకు నేను ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేను, కాని నీ బిడ్డల భవిష్యత్తుకి నా వంతుగా ఈ డబ్బు తీసుకో అంటూ కొంత డబ్బుని ఇవ్వబోయింది సంజన. కాని చందన ఆ డబ్బును తీసుకోలేదు. తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. నీకు ఏ కష్టమున్నా ఈ చెల్లెలు సంజన, సూర్య ఉన్నారు అని మరిచిపోకు అంటూ భరోసా ఇస్తారు. సంజన నిస్వార్థ ప్రేమ, ఔదార్యం చందన మనసును కదిలించాయి. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. సూర్య, సంజనల గొప్ప మనసును ఆమె మనస్ఫూర్తిగా అభినందించింది. సూర్య, సంజన కలిసి హైదరాబాద్లో చందనను పెంచి పెద్ద చేసిన వారిని కలుస్తారు. వారి సాయం కోరుతారు. చందన తన భర్తవాళ్ల చాలా కష్టాలు పడుతోంది. తన డిగ్రీ పూర్తి కాకుండా పోయింది. చందనకు ఆర్థికంగా మేము నిలబడాలి అనుకుంటున్నాం, కాని మేము నేరుగా తనకి సాయం చేయలేని స్థితిలో ఉన్నాం. మీ ద్వారా తనకి సాయం చేద్దామని భావిస్తున్నాం అని చెప్పి, మీరు తన పేరు మీద మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంత డబ్బును బ్యాంకులో వేసినట్లు, అవి ఇప్పుడు తనకిస్తున్నట్లు మీరు ఈ 10 లక్షల రూపాయలను అందించండి. చందనకు ఉన్న అప్పులు తీర్చుకుని కొంత తన బిడ్డల చదువుకు ఉపయోగించుకుంటుంది. అలాగే తన డిగ్రీ మధ్యలోనే ఆగిపోయింది. ఆ డిగ్రీ పూర్తి చేసేలా మీరు తన్ని ఒప్పించండి. చందన ఎప్పుడూ నాతో ఒక విషయం చెప్పేది, బలంగా ఐపీఎస్ అవ్వాలని. తన కలలు నెరవేర్చుకునేలా మీరు తన్ని ఒప్పించాలి అని చెప్పి, చందనను పెంచి పెద్ద చేసిన వారి ద్వారా 10 లక్షల రూపాయల సాయం అందిస్తారు సూర్య, సంజనలు. వారి నిస్వార్థ ప్రేమకు ఇదొక గొప్ప నిదర్శనం. అలా కొన్ని నెలలు గడుస్తాయి. సూర్య, సంజనలు ఘనంగా పెళ్లి చేసుకుంటారు. వారి జీవితం సుఖంగా సాగిపోతుంది. పిల్లాపాపలతో ఆనందంగా గడుపుతారు. ఒక పక్క చందనకు అప్పులు తీరి తన మధ్యలో ఆగిపోయిన డిగ్రీ పూర్తి చేస్తుంది. ఐపీఎస్ కావాలనే కోరికను తీర్చుకునే పనిలో పడుతుంది చందన. ఆమె పట్టుదల, ఓర్పు, ధైర్యం కలగలిపి కొన్నేళ్లకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పోలీస్ యూనిఫాం ధరిస్తుంది. ఆమె బాల్యకల నెరవేరింది. సూర్య, సంజన మంచి పొజిషన్లో హైదరాబాద్లో జీవిస్తూ ఉంటారు పిల్లాపాపలతో. చందన ఐపీఎస్ అయ్యాక ఒకరోజు చందనను పెంచి పెద్ద చేసినవారు సూర్య చేసిన సాయం గురించి చెబుతారు. అప్పుడు చందన మనసు ఎలా ఉందంటే, నేను తనని మోసం చేసి మరొక పెళ్లి చేసుకున్నా నన్ను మాత్రం ఆయన వదులుకోలేదు. నా ఎదుగుదలకు తను నా వెంటేనే ఉన్నాడా, నా కలల సాకారానికి అండగా నిలిచాడా అనే ఆలోచనలతో ఒకరోజు పోలీస్ డ్రెస్లో సూర్య ఇంటికి వెడుతుంది. సూర్య కాళ్లమీద పడి, నన్ను క్షమించు సూర్య, నేను నిన్ను మోసం చేశాను, కాని నీవు నన్ను కాపాడుకుంటూ నా నీడలా ఉంటూనే ఉన్నావు. నా కలలు నెరవేర్చుకునేలా చేశావు. నీలాంటి ప్రేమికుడు ఈ భూమ్మీద ఎంత వెతికినా దొరకడు. నీ ప్రేమలు పొందిన సంజన కళ్లలో నీళ్లు వచ్చేలా చెయ్యకు. తన రూపంలో నేనే నీతో ఉన్నాను అనుకో అంటూ తన బాధను, కృతజ్ఞతను సూర్య కాళ్ల వద్ద ఉంచింది. ఆ క్షణం సూర్య కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. చందన విజయం, సూర్య, సంజనల నిస్వార్థ ప్రేమ వారి బంధాలను మరింత పవిత్రం చేసింది. ఈ కథ కేవలం ప్రేమ, త్యాగం మాత్రమే కాకుండా మానవ సంబంధాల గొప్పదనాన్ని, ఆశను, పట్టుదలను మరియు నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదన్న సత్యాన్ని ప్రతిబింబిస్తుంది.